కీర్తి, కీర్తి. అబ్బబ్బా వస్తున్నాను, తీసుకోండి. ఎందుకు అలా అరుస్తున్నారు? వంట అయిందా? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వడం ఏంటి? టైం ఎంత అవుతుంది? అలసిపోస్తాను తెలుసు కదా నీకు. మీరేనేంటి అలసిపోయేది? నేను మాత్రం అలసిపోవడం లేదా? ఉదయం నుంచి ఇంట్లో ఒక్కటే పనులు, ఒకవైపేమో పనులు, ఒకవైపేమో పిల్లలు. ఏం చేయమంటారు నన్ను? నేనేనా రోబోలా కనిపిస్తున్నానా ఏంటి మీకు? రోబాన్ ఎవరంది? నేను సీరియల్ చూసే టైం అయితే ఆపితే సరిపోతుంది కదా. సీరియల్సా? అయినా నేను సీరియల్ చూడడం మీరు చూసారా ఏంటి? అయినా ఎంతసేపు మీ పనులేనా? కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలిగా. నీ భర్త కన్నా నీకు వినోదాలు ఎక్కువైనాయా? నిన్ను కాదు, ఎలా పెంచింది మీ అమ్మ నాన్న అనాలి ముందు. నన్ను అనండి, మళ్ళీ మా అమ్మ నాన్న అంటారు ఎందుకు? మా అమ్మ నాన్నలు అంటే ఊరుకోను. నన్ను రెచ్చగొట్టుకో ఏం చేస్తా నాకే తెలియదు. ఏంటి కొడతారా? ఏది కొట్టండి చూద్దాం. ఏంటి సయ్య ఇప్పుడు వచ్చావు? ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ టైం అవ్వలేదు కదా. ఫ్యామిలీ ప్రేయర్లో కలుద్దాంలే, నువ్వు వెళ్ళు. మేమిద్దరం గొడవ ఆడుకుంటున్నాం కదా, నువ్వు వెళ్ళు, అప్పుడు కలుద్దాంలే. ఇప్పుడు చెప్పండి, ఏంటి కొడతారా? ఏది కొట్టండి చూద్దాం. ఏం చేస్తాను? అయినా మీతో కొట్టించుకోవడానికి ఏంటి పెళ్లి చేసుకుంది? ఏది కొట్టండి చూద్దాం. ఆగు, ఫ్యామిలీ ప్రేయర్ టైం అయింది, ప్రేయర్ చేసుకోవాలి. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం రండి. మనం రోజు ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మనకి? కూర్చోండి. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి. వంట అయిన తర్వాత నేను పిలుస్తాను, సరేనా? ఓకే మమ్మీ. ఇప్పుడు చెప్పండి, ఇందాక గొడవ ఎక్కడ ఆగింది? అయినా మీతో కొట్టించుకోవడానికే ఏంటి పెళ్లి చేసుకుంటారు? ఏం చేయమంటారండి? నేను మాత్రం అలసిపోవడం లేదా ఏంటి? అయినా ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు? నేనేమన్నా మీకు రోబోలా కనిపిస్తున్నానా ఏంటి? ఏంటి సయ్య మళ్ళీ వచ్చావు? ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది, నీ టైం అయిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చావు? మేమిద్దరం గొడవ ఆడుకుంటున్నాం కదా. వెళ్ళు, నువ్వు వెళ్ళయ్యా, మేము గొడవ ఆడుకోవాలి. అయినా ఇలా కాదండి, మీరు లోపలికి రండి, మీ సంగతి చెప్తా చూస్తాను. రాజాది రాజు మహాపరిశుద్ధుడు సర్వలోక చక్రవర్తి వేయించేయుచున్నారు. తీర్పు సమయం. ఇప్పుడు మీ వల్ల నాకు నరకం వచ్చేలా ఉంది. పరలోకం వస్తుందో రాదో నాకు, కానీ పరలోకంలో చోటు రాకపోవాలి. మీ సంగతి చెప్తాను. ఎక్కడికి ముందు వెళ్ళిపోతున్నారు? నేను వెళ్ళాలి ముందు పరలోకానికి. రండి వెనకాల. మీరు ఎప్పుడూ భూ సంబంధమైన వాటి కొరకు గొడవలాడుకుంటూ అపవాదికి మీ ఇంట్లో పెద్దపీట వేశారు తప్ప నన్నెప్పుడూ మీ ఇంటిలోనికి ఆహ్వానించలేదు. మీ రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వెళ్ళండి. నేనే రాజుని.
అదేంటేసయ్యా, మేము రోజు కుటుంబారాధన చేసుకుంటున్నాం కదా. ఆచారపరంగా చేసే భక్తి అంటే నాకు అసహ్యం. తీసుకురండి. ఏంటి వెనకాల వస్తున్నారు? నరకానికంట, ముందెళ్ళండి.